రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలని ఆలోచించాలి. ప్రాక్టికల్ సైంటిస్టులంతా రైతులే. మీది అనుభవం, మీ జీవితాల్లో నరాల్లో వ్యవసాయం జీర్ణించుకుపోయింది. మీ నాలెడ్జ్ని తీసుకోకుండా వాళ్ళు కూర్చొని మేము రీసెర్చ్ చేస్తున్నామని దూరంగా ఉంటే కుదరదు. వాళ్ళు కూడా రావాలి. రెండు అనుసంధానం చేస్తే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కూడా తీసుకుంటే అప్పుడు మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. మూడోది టెక్నాలజీ. ఈరోజు మనం ఒకప్పుడు వ్యవసాయమే ఆధారంగా అందరం పనులు చేసేవాళ్ళం. ఈరోజు పనికి రావడానికి మనుషులు దొరికే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు మెషిన్స్ రావాలి, మెకనైజేషన్ రావాలి. ఇంకో పక్కన టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే భూసార పరీక్షలు చాలా నేనే పెట్టాను దాన్ని. అంత మునుపు అది కూడా చేసేవాళ్ళం కాదు, కానీ ఖర్చు ఎక్కువ అయ్యేది. ఈరోజు మేము చేస్తున్నాం. భవిష్యత్తులో సంవత్సరం భూసార పరీక్షలు ఆటోమేటిక్గా సెటిలైట్ని ఇంటిగ్రేట్ చేసి మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒక రైతును చూశాను. పామాయిల్లో ఏది వేస్ట్ కాదు, అన్నీ కూడా మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తున్నాడు. అది చేయగలిగితే ఒక 4-5 సంవత్సరాల్లో ఈ పంటలో వచ్చేది మొత్తం ఉపయోగించుకుంటే 80% మనకు అయ్యే ఎరువుల ఖర్చు తగ్గుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ వాడితే మన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే ఇట్లే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రోన్స్ తీసుకొస్తున్నాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, సెన్సార్స్ పెడతాం. ఇవన్నీ పెట్టి టెక్నాలజీ కూడా పెట్టి మీకు కూడా అందుబాటులోకి అన్ని తీసుకొస్తాం. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రైతులున్నారు. ఎగ్జాక్ట్ గా సైక్లోన్ ఎప్పుడు వస్తే అప్పుడే పంట వచ్చేటికి పంట వేస్తారు. ఒకప్పుడు నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు, దానివల్ల మీరు కూడా విధిలేని పరిస్థితులు వేసేవారు. ఇప్పుడు నీళ్లున్నాయి, అది తప్పించే విధంగా మనం ఆలోచించాలి. రెండోది, 2 పంటలు కూడా వరేస్తారు మీరు. కొన్ని దగ్గర తప్పదు. గోపాలపురానికి ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే మెట్ట ప్రాంతం ఇది. ఒక పంట వరి తప్పదంటే ఏంటి, హార్టికల్చర్కి వెళ్ళండి. గిట్టుబాటు ధర వచ్చే పంటలు మిల్లెట్స్ కానీ ఇవన్నీ పండించండి. అప్పుడే భూమికి కూడా ఇది వస్తుంది, మనకు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇక్కడ రైతులు నేను చూశాను, ఈ విషయం కూడా మీకు చెప్తున్నా. ప్రోగ్రెసివ్ రైతులున్నారు, మీకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడే ఒక రైతును మీరు చూశారు, జీడిపప్పు ఫ్యాక్టరీ పెట్టాడు. ఇంకొంతమంది రైతులను మీరు చూశారు, ఆదర్శంగా పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఏలు పెట్టండి. నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు పెడుతున్నాం, ఎంఎస్ఎంఈ పార్కు పెడతాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేస్తాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు మీరు పెట్టి నేరుగా మీరే అమ్మే పరిస్థితి రండి. మీకు టెక్నాలజీ కావాలంటే ఇచ్చే బాధ్యత, ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన ఒకరే చేయలేకపోతే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, మనం కూడా ఇస్తాం. డబ్బులు ఇస్తాం, నాలెడ్జ్ ఇస్తాం. నేరుగా మీరు ఫ్యాక్టరీతో అనుసంధానం పెట్టుకోండి. ఇంకొక పక్కన మార్కెట్తో కూడా అనుసంధానం చేసుకుని వినియోగదారుడికి నేరుగా పంపించే పరిస్థితి తీసుకొద్దాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేయడానికి రైతన్న మీకోసం ఒక వేదిక కావాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఇవన్నీ చేస్తే మనకు చాలా వరకు బయటపడతాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఒకప్పుడు నేను ఐటీని ప్రోత్సహిస్తే అందరూ నెగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే ఫోర్ట్ ఉంటే అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవడూ లేడు, అందరికీ ఉన్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది. ఇద్దరికి సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పడుతుంది.
ఒక్క నిమిషం అది లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు మనం అందరం ఇంకా అది దొరికే వరకు ఫోన్ ఎక్కడన్నా పోతే మళ్ళా ఫోన్ చేతికొచ్చే వరకు ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఫోన్ చేతిలోనే పెట్టుకొని ఉంటారు, ఎవరన్నా తీసుకుంటే ఏమైనా అవుతుందని, లేకపోతే ఎక్కడన్నా సమాచారం మిస్ అయిపోతామని. ఒక్క ఫోన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆల్ ఇన్ ఆల్ రేపు రాబోయే రోజులు నువ్వు ఏం తినాలో కూడా నేను ఏ అసిస్టెంట్ ఇస్తున్నా నీ ఆరోగ్యం కోసం అందులో చూసుకొని ఏం తినాలో తినే పరిస్థితికి వస్తారు మీరందరూ. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోగలుగుతున్నాం. అందుకే ఒకప్పుడు నేను HIV ఎయిడ్స్ మాట్లాడా, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే మనకందరికి కండమ్స్ కనపడేటివి. అది ఎంత ప్రమాదంగా తయారైందంటే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, ఆ రోజు చెప్పా మీ అందరికీ, బ్రేక్ సైలెన్స్, నిశ్శబ్దాన్ని విడనాడండి, టాక్ అబౌట్ ఎయిడ్స్, మీ పిల్లలతో కూడా చెప్పండి, లేకపోతే ఈ జాతి మిగలదని చెప్పా. అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి, ఎందుకంటే అవేర్నెస్ రావడానికి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని ఈ రోజు చాలా వరకు కంట్రోల్ అయింది. 2030 నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది. ఒక ప్రయత్నం చేసుకుంటా పోయాం, ఫలితాలు వచ్చాయి. డాక్రా సంఘాలు పెడితే అదే అన్నారు. ఈరోజు డాక్టర్ సంఘాలు ఒక శక్తివంతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కానీ అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరు ఎన్ని చెప్పినా నేను అనుకున్నది లాంగ్ టర్మ్లో ఫలితాలు వస్తాయంటే వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరిలో ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం. నేను 6-7 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి. మీరు పంట పండించి ఎరువు వేసి వాళ్ళందరికీ క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు సఫర్ అవుతారు మళ్ళీ. అలాంటి దీనికి మనం ముందుకు పోవాలి. కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి. అవి కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దగ్గర 49 లక్షల మంది రైతాంగం. మీ పంటంతా కూడా మీరు చూస్తే ఎంత ఉందో, భూమి అంతా చూస్తే ఇక్కడ నేను చూశాను మీ ఊర్లో ఇప్పుడే మన ఆఫీసర్ కూడా మొత్తం చెప్పారు. దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, ఏ పంటలు ఇంటర్ కల్టివేషన్ వేయాలి, 2-3 పంటలు 4 కూడా వేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు వేయాలి, కాంబినేషన్లో ఎంత ఆదాయం వస్తుంది, దానికి మార్కెటింగ్ ఎటు చేయాలి, ఇండస్ట్రీస్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైతే MSME పార్కులు మీరే ఎట్లా పెట్టుకోవాలి, పరిశ్రమలు మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారిగా ఉందంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా ప్రపంచానికే అందించబోతున్నాం. దగ్గర 70-80 పండ్ల వెరైటీస్ తయారు చేస్తున్నారు అక్కడ. 18 వెరైటీస్ ఏది కావాలన్నా పండే పరిస్థితి. ఎడారిలో పండే ఖర్జూరం కూడా, డేట్స్ కూడా ఇక్కడ పండే పరిస్థితి వస్తూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కానీ 1-2 కాదు. ఇటీవల మన రాష్ట్రంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడా లేనటువంటి మోడల్స్ తయారు చేస్తున్నాం. నేను 1 ఎకరా చెప్పాను, ఒక చిన్న రైతు 2,20,000 సంపాదిస్తున్నాడు. కేజీలో పౌల్ట్రీ పెట్టి, అది కూడా నాటుకోళ్లు పెట్టి, ఆ ఎగ్స్ అవన్నీ అమ్ముకొని 15,000, 20,000 రూపాయల నెలకు ఒక ఆడబిడ్డ సంపాదించుకునే అవకాశం ఉంది.
ఇంకో పక్క ఇంటి దగ్గరనే మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుకుంటే దాంట్లో కూడా ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలి. వ్యవసాయ అనుబంధ రంగంగా లైవ్ స్టాక్ ముందుకు పోవాలి. పాడి పరిశ్రమ ఇప్పుడే మాట్లాడుతూ కొంతమంది చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డైరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. కాఫీ నుంచి కోకో వరకు మన దగ్గర పండుతుంది. బత్తాయి నుంచి బొప్పాయి వరకు, పట్టు నుంచి పసుపు వరకు, పామాయిల్ నుంచి శనగ వరకు, అగ్రికల్చర్ నుంచి అక్వాకల్చర్, హార్టికల్చర్. మన రాష్ట్రంలో పండని పంట లేదు, పండని చోటు లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ కావాల్సింది మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం ఇవన్నీ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ట్రెండ్స్ మీరు చూస్తే డైరీ, పౌల్ట్రీ, మీట్లో 2 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయం వస్తుంది. హార్టికల్చర్లో 1,85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీఎస్టీపీ వస్తుంది. అక్వాకల్చర్ చేపలు, షింపు, ప్రాణి ఇవన్నీ చూస్తే 1,40,000, 45,000 వస్తుంది. వ్యవసాయంలో కేవలం 50,000 వస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలియదు. నేను పట్టుబట్టి పంట పండించడమే కాకుండా ప్రపంచానికే పరిచయం చేయాలనుకున్నాం. ఇప్పుడు అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ప్రపంచం అంతా పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆ కాఫీ తాగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీరు తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి రావాలి. అది తయారు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఈరోజు నేను పెట్టిన మీటింగ్ మీరు చూస్తే ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. అందరం సమిష్టిగా పనిచేద్దాం. ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి, సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి, సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం. మంచి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నా. నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తా. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే మనకు చెప్పి, తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించేడుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. కానీ ఇచ్చిన దాన్ని అమలు చేసే బాధ్యత, మళ్ళా తిరిగి ఫలితాలు చెప్పే బాధ్యత అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతే ప్రపంచానికి నాకు చాలాసార్లు చూశాను. ఆంధ్ర రైతు చాలా తెలివైనవాడు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆంధ్ర రైతు ఉంటాడు. ఇప్పుడు కాదు, ఈరోజు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఒకప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తున్నాయంటే గంగావతి అంటే బళ్ళారా పక్క అంతా తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. కర్ణాటక మొత్తం వెళ్ళారు, తెలంగాణ మొత్తం వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, ఇంకా వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అది తెలుగు వాళ్ళకుండే సత్తా, అది తెలుగు రైతుకుండే ధీమా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి రైతులు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ క్రైసిస్ అనేది వస్తుంది, కానీ ఆ క్రైసిస్ లేకుండా చేయడం మనందరి బాధ్యత. నేను కొంతవరకు సగం సక్సెస్ అయ్యా. నేను ఎప్పుడు కూడా వ్యవసాయ పంటలు మార్చాలన్నా, రాయలసీమ అక్వాకల్చర్, రాయలసీమ హార్టికల్చర్ పంటలు పెట్టాలన్నా, ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్కి వెళ్ళాలన్నా, పామాయిల్, ఒకప్పుడు ఇక్కడైతే కాఫీ లేకపోతే ఇది లేకపోతే కోకో లేకపోతే కోకో వేయాలని ప్రయత్నం చేశాం. ఇప్పుడు పెప్పర్కి వెళ్తున్నాం, ఒక్కలకి వెళ్తున్నాం. ఇవన్నీ కానీ మనం చేసుకోగలిగితే, అవసరమైతే ఇప్పుడు కూడా నేను మాట్లాడాను, కోకో ఫ్యాక్టరీస్ ఎక్కువ రావాలి. దేశంలో ఉండే డిమాండ్కి 20% మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వస్తే ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తా. తొందరలోనే ఒక ప్రణాళికలు తయారు చేస్తాం.
ఆ ప్రణాళికను అమలు చేయడానికి రైతు వారిగా అమలు చేస్తాం, రైతు సేవా కేంద్రం వారిగా సమీక్షలు చేస్తాం, జిల్లా వారిగా అనుసంధానం చేస్తాం, రాష్ట్రం వారిగా దీనికి సమగ్ర ప్రణాళికలే కాకుండా పగడ్బందీగా అమలు చేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఆశీర్వదించండి, సహకరించండి. మీరు మేము కలిసే ఏదైనా సాధ్యం. కానీ ఈరోజు నేను చెప్పింది మీరు ఉపన్యాసం విని ఇది ఇంతే, మా బ్రతికింతే అంటే మనం ఇక్కడే ఉంటాం. కాదు, మన జీవితాలు మనమే మార్చుకుంటాం. ఆ మార్పుకు ఈ మీటింగు శ్రీకారం చుట్టాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.